నమస్తే, వెల్కమ్ టు వేద తెలుగు. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పండితులు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే అన్న. హరి ఓం శివం. గురుగారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఇది అసలు నిజంగా పనిచేస్తుందా? ఒక్కొక్కరు ఒక్కొక్కలా అనుకుంటూ ఉంటారు. వర్కౌట్ అవుతుంది అని కొంతమంది, అవ్వదా అని కొంతమంది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, కొంచెం మాకు వివరించండి గురువుగారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం అంటే నాకు తెలిసిన సబ్జెక్ట్స్ అన్నిట్లో కల్లా జ్యోతిష్యము, వాస్తు, హస్త సాముద్రికము, న్యూమరాలజీ, లా ఆఫ్ అట్రాక్షన్ అన్ని సబ్జెక్టులకల్లా మనిషిని తన కాళ్ళ మీద తను నిలబెట్టుకున్నాక చేసేది లా ఆఫ్ అట్రాక్షన్ అంట నేను. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా పనిచేస్తుందా అంటే నేను డైరెక్ట్గా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. 5 సంవత్సరాల క్రితం ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా? కేసీఆర్ నేను ఆ సీట్లో కూర్చోబోతున్నాను, నేను సీఎం సీట్లో కూర్చోబోతున్నాను అని చెప్పారా లేదా? చేసి చూపించాడా లేదా? దట్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్. ఫస్ట్ మనం పనిచేసేది లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్. అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఏదో అదొక వెస్ట్రన్ సబ్జెక్టు. ఓకే, దీనికి ఏదండి, దీనికి ఏదో చెప్తూ ఉంటారు, ఏవో కథలు చెప్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళకి వస్తూ ఉంటారు, కొంతమంది రాదు, ఇదంతా పెద్ద ట్రాష్ రకరకాలు అనుకుంటూ ఉంటారు. ఓకే, ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు సనాతనం, గుర్తుపెట్టుకోండి, సనాతనం. నువ్వు ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకో, ఆ సబ్జెక్ట్కి మూలాలు మళ్ళీ మన సనాతన హిందూ ధర్మమై మాత్రమే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. మరి లా ఆఫ్ అట్రాక్షన్ మూలం ఏంటి? భగవద్గీతలోని 17వ అధ్యాయం 3వ శ్లోకం, సత్వానురూప సర్వస్య శ్రద్ధాభవతి భారత శ్రద్ధామయోయం పురుషోయో ఏ సదా స ఏవ సహ. అర్జునుడు కుంగిపోయాడు, ఏమి చేయలేనని ధనుర్బాణాలు పక్కబడేశాడు. శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పాడంటే, లే అర్జున, నువ్వు ఏది కావాలి అని అనుకుంటే అదే అయి తీరుతావులే అన్నాడు. ఏది కావాలి అనుకుంటే అదే ఎలా అవుతాం? అదే కదా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. దానికి మనం పేరు పెట్టుకుందే మన లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం. నువ్వు ఏది కావాలి అని మనసులో దృఢంగా సంకల్పించుకుంటావు, అదే తీరుతావు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు. దట్ ఈజ్ బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. అదే మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ మూలం. అంటే గురుగారు, అనుకుంటే అయిపోతాయి అంటున్నారా? దానికోసం మనం ఏమి చేయవసరం లేదా? అంటే దీన్ని ఒక సబ్జెక్ట్ లాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేను రకరకాల స్టెప్స్ చెప్తాం. ఓకే, ఇప్పుడు నేను గత 20 సంవత్సరాల క్రితం నేను ఏమేమైతే రాసుకున్నానో ఇవాళ అవన్నీ అయి తీరే. ఓకే, నా డైరీలో రాసి ఉంటాయి, మీకు కావాలంటే చూపిస్తా. ఓకే, నేను ఒక గొప్ప ఆస్ట్రో వాస్తు కన్సల్టెంట్ అవ్వాలని రాసుకున్నా. నేను పలానా కారులో తిరగాలని రాసుకున్నా, పలానా బంగ్లాలో నివసించాలని రాసుకున్నా, పలానా బంగ్లాలో నివసించాలని ఎప్పుడో కళ తీరిపోయింది, కారులు ఎప్పుడో కళ తీరిపోయింది, ఆస్ట్రాలజర్ అవ్వాలని అది కళ తీరిపోయింది. అన్నీ జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతాయి అవన్నీ? ఎప్పుడైతే మనలో మనం దృఢంగా సంకల్పించుకోవడమే కాదు, దాంతోపాటు మన వంతు మనం కృషి కూడా చేయాలి, 100% చేయాలి. కృషి లేకుండా ఊరికే కూర్చొని తపస్సు చేస్తూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలంటే ఏమి రాదు. ఓకే, మానవ ప్రయత్నం చేస్తూ దృఢ సంకల్పంతో కనుక నువ్వు కనుక నీ యొక్క టార్గెట్ పై ప్రయాణం చేసావా, అది సాధించకపోవడం అంటూ ఏది ఉండదు, అంటూ డౌటే లేదు. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క గొప్పతనమే అది. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ఉంది, లేదా వాస్తు శాస్త్రం ఉంది, లేకపోతే ఇంకేదైనా శాస్త్రం ఉంది, న్యూమరాలజీ ఉంది. నా దగ్గరికి వచ్చారు ఒక కన్సల్టేషన్కి, నేను ఎంతో కొంత గురుదక్షిణ తీసుకుంటే కదా, తీసుకోకుండా చెప్పను కదా. లా ఆఫ్ అట్రాక్షన్కి అటువంటిది ఏం లేదు కదా. అక్కడ గురువు యొక్క ప్రాముఖ్యత లేదు. నీ యొక్క మైండ్ కెపాసిటీ ఎంత ఉందో నువ్వు దాన్ని ఇమాజిన్ చేసుకోగలుగుతావు, విజువలైజ్ చేసుకోగలుగుతావు, దాన్ని అఫర్మేషన్స్ చెప్పుకోగలుగుతావు. దీన్ని ఏమీ తెలియని వాళ్ళ కోసం దీన్ని ఒక స్టెప్ బై స్టెప్గా ఒక సబ్జెక్ట్ పరంగా చెప్పుకుంటూ వస్తాం. అంతేగాని
అసలు ఇది పని చేయదు, లేకపోతే కొంతమంది పని చేస్తే కొంతమంది పని చేయదను అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ గురువు యొక్క ప్రాముఖ్యత ఏం లేదు కదా. ఇప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, నేను లగ్న కుండలు వేసి కొన్ని క్యాలిక్యులేషన్లు చేసి దాని యొక్క పర్యవసానాలు ఏంటి చెప్తా. లా ఆఫ్ అట్రాక్షన్ అదే ఉండదు కదా. ఇలా చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం, అలా చేసుకుంటూ పోవడమే. రిజల్ట్ రాలేదు అంటే ఒక్కటే చెప్తా మీకు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఎగ్జాంపుల్, ఒక అఫర్మేషన్ నువ్వు చేసుకుంటున్నావు. ఏమని? నేను ప్రతిరోజు 1,00,000 రూపాయలు సులభంగా సునాయాసంగా సంపాదిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా అఫర్మేషన్స్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకోవాలంటే మనం అనుభవిస్తున్నట్లుగా చెప్పాలి. ఓకే. ఇప్పుడు నువ్వేం చెప్పావు? ప్రతిరోజు 1,00,000 రూపాయలు అన్నావు. అనగానే నీ సబ్కాన్షియస్ మైండ్ ఏమంటుంది? అరే ఇప్పుడు నీ మొహం అద్దంలో చూసుకునే వెళ్ళిపోయి నీకు 1,00,000 రూపాయలు ఎట్లా సంపాదిస్తావురా నువ్వు అని అంది. అయిపోయింది కదా, ఫెయిల్. నీకు ఎప్పుడైతే నీ యొక్క అఫర్మేషన్ చెప్పుకునేప్పుడు నీకు లోపల నుంచి క్వశ్చనింగ్ వచ్చిందో యు ఆర్ ఫెయిల్. మనం ఫెయిల్ కాకూడదు అంటే ఏంటి? మన యొక్క టార్గెట్లు రీచబుల్గా ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు రోజుకి 1,000 రూపాయలు సంపాదించగలిగే కెపాసిటీ ఉంది ప్రజెంట్ నీకు. 10,000 చెప్పుకున్నావు అనుకో, నీ మనసు అంగీకరించదా? అంగీకరిస్తుంది. అదే కనుక 100 రెట్లు చెప్పావు, 1,00,000 చెప్పావు, అంగీకరించదు. నీ 1,00,000 అంగీకరించింది అంటే గ్యారంటీగా 1,00,000 వచ్చి తీరాల్సిందే సబ్జెక్ట్ ప్రకారం. ఓకే. నీ మనస్సు ఎప్పుడైతే వ్యతిరేక భావం చూపించిందో యు ఆర్ ఫెయిల్డ్. అది తెలుసుకోకుండా గురువుగారు మేము పొద్దులే లేస్తున్నాం, బ్రహ్మముహూర్తంలో కూర్చుంటున్నాం, అది చేస్తున్నాం కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మా పని చేయట్లేదు, వేస్ట్ ఆఫ్ టైం. నో. మనం ఎప్పుడు కూడా మనలో మనం చెక్ చేసుకోవాలి. మనలో మనం చేసుకునే అఫర్మేషన్స్కి వ్యతిరేక భావాలు వస్తున్నాయా రావట్లేదా? వ్యతిరేక భావాలు వస్తున్నాయంటే యు ఆర్ ఫెయిల్డ్ అని చెప్పినా కదా. ఏమి రావట్లా, నెక్స్ట్ స్టెప్ చాలా అద్భుతంగా మనం స్టెప్ బై స్టెప్ దీన్ని ఫాలో అవుతూ ఉంటే చాలా అద్భుతంగా మనం దీంట్లో నుంచి అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు. ఓకే. దీనికి ఎన్నో కొన్ని వందల ఫీడ్బ్యాక్ కాల్స్ మన రకరకాల మాధ్యమాల్లో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి. ఓకే. ఏమీ తెలియని అక్షర జ్ఞానం లేని ఒక కిరాణా షాప్ ఆవిడ తనకు రావాల్సిన బాకీ గురించి తను అఫర్మేషన్ చేసుకుంటే ఓకే, ఆ వ్యక్తి యొక్క కొడుకులు, ఆ వ్యక్తి చనిపోయాడు, వ్యక్తి యొక్క కొడుకులు వచ్చి అమ్మ నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాము అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి మిగతా డబ్బులు నీకు ఇస్తాము అని చెప్పి వెళ్ళారంటే ఎంత గొప్ప విషయం. అంటే అఫర్మేషన్ ఎంత గొప్ప ఉంది. ఒక వ్యక్తి తను ఎప్పటి నుంచో సొంత ఇల్లు కావాలనుకుంది. ఓకే. ఇంకొక వ్యక్తి ఆవిడ చేసుకున్న అఫర్మేషన్స్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటే అందమైన ఉంటే ఇంకొక వ్యక్తి ఈవిడ చేసే సేవా కార్యక్రమాలకి ముగ్ధుడై తన యొక్క 3 అంతస్తుల బిల్డింగ్ ఆవిడ పేరు మీద రాసేసి ఈ యొక్క 3 అంతస్తుల బిల్డింగ్లో నువ్వు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆవిడకి మొత్తం ఆస్తిని రాసిచ్చేసాడు. ఇవన్నీ కూడా మనకి రకరకాల ప్రసార మాధ్యమాల్లో నేను చేసిన కార్యక్రమాల్లో చాలా క్లియర్గా ఫీడ్బ్యాక్ కాల్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఓకే. నిజంగా పని చేస్తుందా అంటే పని చేస్తే నీ గొప్పతనం, పని చేయలేదా నీదే ఫాల్ట్. ఓకే. ఎందుకంటే దీంట్లో ఎవరు కూడా వేరే వ్యక్తి ఎవరు కూడా ఉండరు. నీ మనసుని నీ యొక్క మైండ్ని ట్యూన్ చేయడానికి ఎవరు ఉండరు. జస్ట్ మార్గాలు మాత్రమే చెప్పడానికి గురువుల యొక్క స్థానంలో మేము ఉంటాం. అంతవరకే. ఇలా వెళ్ళాలన్నా ఇలా చేయాలన్నా అంతవరకే. కానీ నీ మనసులో దూరి ట్యూన్ చేయడం మా వల్ల కాదు కదా. అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ దట్ ఈజ్ క్రియేటెడ్ బై యూ ఓన్లీ. ఓకే. యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఓకే గురుగారు, అయితే కర్మకి లా ఆఫ్ అట్రాక్షన్కి ఏమైనా సంబంధం ఉందా? కర్మకి లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధం లేకుండా ఎలా ఉంటుంది నాన్న? ఓకే. మన కర్మ మంచిగా ఉన్నప్పుడే, అంటే మనకి మంచి జరగాలన్నప్పుడే మన మనసు కుదురుపడి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ దేనైనా కానీ ఈ సబ్జెక్టే కదా, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి ఎప్పుడైతే మంచి జరగాలి అని ఉందో అప్పుడే మనం మంచి మార్గంలోకి వెళ్తాం.
ఓకే, ఎప్పుడైతే మనం మంచి మార్గంలోకి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా కూడా మనం వెళ్ళలేము. కర్మ రూల్స్ ఆల్. ఓకే, కర్మ అనేది రూల్ చేస్తూనే ఉంటుంది ప్రతి దాన్ని కూడా. మరి ఆ కర్మని కూడా తప్పించుకునే స్థితికి మానవుడు వెళ్ళచ్చు. ఓకే, అది స్పిరిచువల్ సబ్జెక్టు. మనం ఇంకొకసారి దాని గురించి చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. తప్పకుండా గురువుగారు. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురు. నమస్తే అన్న. హరి ఓం శివం.